నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు చూడాలన్నారు. అనకాపల్లిలో దురదృష్ట ఘటనతో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న విద్యార్థుల హాస్టళ్ల భవనాలు తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. బాలలు ఉన్న చోట పారిశుద్ధం, ఆరోగ్యకర పరిస్థితులు ఉన్నాయో లేదో చూడాలన్నారు. సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చిన్నారులు చనిపోయిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అనాథాశ్రమాలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి నారా లోకేష్కి సీఎం సూచించారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటింటికి నీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తున్నామన్నారు సీఎం. ఏపీ శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తోందని చెప్పారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించారన్నారు. భారత్ను ఐటీ ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే తెలిపినట్లు చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు కనిపిస్తారని, ప్రపంచంలో ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారని, ఇందులోని ప్రతి 4లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారని తెలిపారు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉందని చంద్రబాబు అన్నారు. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకానమిక్ జోన్గా తయారు చేయాలనే ఆలోచన తనదని చెప్పారు. శ్రీ సిటీ ఐజీపీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. పచ్చదనం కోసం 100% వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం. శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామన్నారు. సహజంగా చల్లని వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు యంగ్ ఇండియా పేరు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా వర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ను మార్చాలని ఆయన చెప్పారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని, రాఖీ రోజు కూడా మహిళా నేతలపై నిందలు వేయడం ఆయనకే చెల్లిందని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళా భద్రతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు గాలి మాటలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం మాజీ మంత్రి కేటీఆర్కే చెల్లుతుందన్నారు మంత్రి సీతక్క. మహిళా భద్రత విషయంలో వారితో చెప్పించుకోవాల్సిన స్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళా భద్రత అంతా లక్షణంగా ఉంటే 8 ఏళ్లలో 1,500,000కు పైగా నేరాలెందుకు జరిగాయని ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాల విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ సీతక్కను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వం మహిళా భద్రతకు పెద్దపీట వేస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు మంత్రి. మహిళలపై జరిగిన దాడులను బయటకు రాకుండా తొక్కిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. మహిళలను రికార్డింగ్ డాన్సర్లతో పోల్చడం చిన్న విషయం కాదన్న సీతక్క కోట్ల మందిని కించపరచడమేనని పేర్కొన్నారు. నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం టీటీడీలో వెలుగు చూసింది. ట్రావెల్స్ దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన మోహన్ రాజు శ్రీవారి దర్శనం కోసం చెన్నైలోని ఎంపైర్ ట్రావెల్స్ను సంప్రదించాడు.
4 టికెట్లకు 11,200 రూపాయలు ఖర్చవుతాయని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో మోహన్ రాజు ఈ నెల 17వ తేదీన గూగుల్ పే ద్వారా నగదు పంపాడు. గతంలో కేవీఎం అనే సంస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ను సంప్రదించాలని ట్రావెల్స్ నిర్వాహకులు సూచించారు. నవీన్ ఏపీ టూరిజం పేరిట ఉన్న 4 300 రూపాయల నకిలీ టికెట్ల జిరాక్స్ను మోహన్ రాజుకు ఇచ్చాడు. టికెట్ల స్కాన్ కౌంటర్లో కౌంటర్ బాయ్గా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి రుద్రసాగర్కు చూపిస్తే దర్శనానికి అనుమతిస్తారని వివరించారు. కాగా ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే నిఘా ఉంచిన విజిలెన్స్ వింగ్ అధికారులు తిరుమలలో మోహన్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం వెలుగు చూసింది. నకిలీ టికెట్లు స్కాన్ కాకపోయినప్పటికీ స్కాన్ చేసినట్లు నటిస్తూ దర్శనానికి రుద్రసాగర్ అనుమతిస్తున్నట్లు తేలింది. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 17వ తేదీన 35 మందిని 18వ తేదీన 18 మందిని ఇలాగే అనుమతించినట్లు విచారణలో వెలుగు చూసింది. అమృత్ యాదవ్ అనే మరో మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగితో కలిసి కొద్ది నెలలుగా ఈ అక్రమానికి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మోహన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నివేదిక తయారు చేసి తిరుమల 2 టౌన్ పోలీసులకు కేసును అప్పగించారు. నవీన్, రుద్రరాజుతో పాటు ట్రావెల్స్ ఏజెంట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. హైదరాబాద్ జలసౌదలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతన్నలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు ఆదుకోలేదని చెప్పారు. రుణమాఫీ చేతగాని గత ప్రభుత్వం మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి. ఏ కారణం చేతనైనా రుణమాఫీ కాకపోతే త్వరలోనే అవుతుందన్నారు. రైతులు కంగారు పడాల్సిన పని లేదని తెలిపారు. 1,20,000 ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల ఆ రైతులకు రుణమాఫీ ఆగిందన్నారు. అలాగే 1,61,000 అకౌంట్లకు ఆధార్, పాస్బుక్ పేర్లు వేర్వేరుగా ఉన్నాయని, 1,50,000 ఖాతాల్లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయన్నారు ఉత్తమ్. 4,83,000 అకౌంట్లకు రేషన్ కార్డు వెరిఫికేషన్ చేయాల్సి ఉందని, మరో 8 లక్షల అకౌంట్లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయన్నారు. వీటన్నిటినీ పరిష్కరిస్తామని, 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులపై మొత్తం చెల్లించిన తర్వాత వారికి రుణమాఫీ అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం సాధన రాష్ట్ర ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో టీఎస్పీ డీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రిని సన్మానించారు. రాష్ట్ర సంపదలో అంతా భాగస్వామ్యులైనప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. 7.5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప్రమోషన్లకు తమ ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులున్నా బాగా పనిచేసే ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు ఇచ్చామని బట్టి విక్రమార్క తెలిపారు. ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం పాలనలో భాగస్వాములైన అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకుని రావాలని, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలని, అభివృద్ధిలో ఈ రాష్ట్ర సంపదలో అందరినీ భాగస్వాములు చేయాలని, తద్వారా రాష్ట్రం ఈ దేశంలో వెనకబడి లేదు, ముందుకు తీసుకుని పోవాలని. ఈనాడు పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ప్రజల కోసం అంకితమై ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నాం తప్ప ఎవరు ఇంకొకళ్ళ మీద ఆలోచనలు రుద్దాలని గాని, లేకపోతే నియంతృత్వ పోకడితో మీ అందరిని నడిపించాలనే ఆలోచన గాని ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా సంక్షేమం అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి. ఈ చేసే ప్రక్రియలో మాతో పాటు ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని కూడా భాగస్వాములు చేసి వారి ద్వారా ఈ సమాజానికి మేలు జరిగేటట్టుగా చూడాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. రుణమాఫీ కాక చాలా మంది రైతులు ఆందోళనలో ఉన్నారని విపక్ష నేతలు స్పష్టం చేశారు. చాలా మంది రైతులు రుణమాఫీ కాక కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక సాగుదారు ఆవేదనలో ఉన్నాడని, రైతులు పొలం పనులు చేసుకోవాలా, రుణమాఫీ కోసం తిరగాలా అని ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రశ్నించారు.
రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేశారని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రైతులకు మళ్లీ రుణాలు అందేలా, బ్యాంకుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు అందేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనిపోని కొర్రీలు పెట్టి, లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకి ఆందోళన చేస్తున్నారు? రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం. జగన్కు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో R&R ప్యాకేజ్ ఇవ్వలేకపోయానని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగన్? ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నుల మధ్య ఆనికట్స్ ని 2 ఆనికట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈ రోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజ్ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతున్నావు, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపారు. అతి త్వరలో జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాల నేపథ్యంలో చర్చించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని వెల్లడించారు. ఇప్పుడు జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయని అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు ఈ 2 బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించనున్నాయి. ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ CRDA ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు. మధ్యలో 3 రోజులు రాజధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ఆర్థిక వనరులకు అవకాశం, దశల వారీగా ప్రణాళికలు, ప్రభుత్వం CRDA పరంగా వాటి అమలు, పలు అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో బస్సులో ఉన్న మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి మహిళకు పురుడు పోసింది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గద్వాల వనపర్తి పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే మహిళకు నాచాహల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం 108 సహాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి TGS RTC MD సజ్జనార్ అభినందనలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా రావుట్ల గ్రామ శివారులో అటవీ శాఖ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీ భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్న పంటలను జేసీబీతో అధికారులు తొలగించేందుకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు జేసీబీపై రాళ్లతో దాడికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగప్రవేశం చేసిన కర్షకులకు నచ్చజెప్పారు. అటవీ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనపై పదే వ్యక్తిగత విమర్శలకు దిగడంపై డెమోక్రాటిక్ అభ్యర్థి హారిస్ తాజాగా స్పందించారు. పిరికి వాళ్లే అలా మాట్లాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రన్నింగ్ మేట్ టిమ్ వాచ్తో కలిసి పెన్సిల్వేనియా ర్యాలీలో కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోందని ట్రంప్ను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చిత్రత మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రజల జీవితాలు బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులు, అంతేకాని ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారంతా పిరికి వాలేనని ఆమె మండిపడ్డారు. ముడా భూకుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఆ వ్యవహారంలో ట్రయల్ కోర్టు వెంటనే చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 29న అంశంపై విచారణ చేపడతామని, అప్పటి వరకు మధ్యంతర ఉపశమనం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ అనుమతించడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశాడు. గవర్నర్ చర్య అక్రమమని, చట్టంలో అలాంటి అధికారం లేదని వాదించారు. ఇది తన ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని, రాష్ట్రంలో పరిపాలనకు అంతరాయం కలిగించి రాజకీయ అస్థిరతకు దారితీస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన్ గౌడార్ ఈ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. కోర్టు విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన సీఎం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, భవిష్యత్తులోనూ చేయబోనని చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్ని గవర్నర్తో ఆదేశాలు ఇప్పించిందని ఆరోపించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.